శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా కుట్టు మిషన్ల కొరకు శిక్షణ పొందిన మహిళలకు తక్షణమే కుట్టు మిషన్లు మరియు సబ్సిడీ రుణాలు పంపిణీ చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందించారు. అనంతరం బి. కదరప్ప జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా నిరుపేద మహిళలకు ఉపాధి కల్పిస్తామని కూటమి ప్రభుత్వం నమ్మించి మార్చి నుంచి 4 నెలల పాటు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ నిర్వహించిందని, జిల్లా వ్యాప్తంగా 70 శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి వాటిలో వ్యవసాయ కార్మిక మహిళ కూలీలు సుమారు 9,000 మంది నిరుపేద మహిళలు శిక్షణ పూర్తి చేశారని, శిక్షణ పూర్తయ్యాక ప్రభుత్వం చేసిన హామీల పరిస్థితి ఏంటి అని, కుట్టు మిషన్లు లేవు, సర్టిఫికెట్లు లేవు, సబ్సిడీ రుణాలు లేవు, అధికారులు కనిపించడం లేదు, 4 నెలల పాటు మహిళలు రోజువారీ కూలి పనులు వదిలేసి సొంత ఖర్చులతో ప్రయాణాలు చేసి కుటుంబ అవసరాలు పక్కన పెట్టి ప్రభుత్వ మాట మీద నమ్మకంతో శిక్షణ పొందారని, కానీ శిక్షణ అయిపోయిన తర్వాత ప్రభుత్వాధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఏ ఒక్కరు కూడా వీరి వైపు తిరిగి చూడలేదని, ఈరోజు ఈ మహిళలు జీవనోపాధి లేక అప్పుల భారంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికైనా బీసీ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు స్పందించి శిక్షణ పొందిన మహిళలకు వెంటనే కుట్టు మిషన్లు పంపిణీ చేసి సర్టిఫికెట్లు ఇవ్వాలని, సబ్సిడీ రుణాలు సౌకర్యం కల్పించాలని శిక్షణ పొందిన మహిళలు కలెక్టర్కి తెలిపారు. సత్యసాయి జిల్లా కలెక్టర్ను కలుస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సమితి ఆధ్వర్యంలో కలవడం జరిగింది. ప్రధానంగా సమస్య ఏమంటే శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా మార్చి నెల నుంచి ఆగస్టు వరకు మహిళలకు ఉచిత మిషన్లు ఇస్తామని చెప్పి, సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పి, సబ్సిడీ రుణాలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం వాళ్లకు పూర్తిగా 4 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఈరోజు ట్రైనింగ్ ఇచ్చిన అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరో దాదాపు అంటే జిల్లా వ్యాప్తంగా 70 సెంటర్లు పెట్టారు. 70 సెంటర్లకు 9,000 మందికి ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళకి ఇంతవరకు ఎవరిని పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వము కావచ్చు, అధికారులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, తక్షణమే వాళ్లకు మిషన్లు ఇవ్వాలి, కుట్టు మిషన్లు ఇవ్వాలి, అదేవిధంగా సర్టిఫికెట్లు ఇవ్వాలి, అదేవిధంగా సబ్సిడీ రుణాలు ఇవ్వాలని చెప్పి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 9,000 మందికి న్యాయం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ఈరోజు కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సత్యసాయి జిల్లా ఒడిస్సీ మండలం ఏప్రిల్ నుండి మాకు 5 నెలలు ట్రైనింగ్ ఇచ్చారు. కుట్టు మిషన్లు ఇస్తామని చెప్పి, సర్టిఫికెట్స్ ఇస్తామని చెప్పి, సబ్సిడీ లోన్లు ఇస్తామని మాకు ఇప్పటికి కూడా ఎటువంటి లేదు. కూలీ నాలి చేసి కూడా మేము ఛార్జీలు పెట్టుకొని వినాము. ప్రతి ఒక్కరూ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. चंद्रबाबू नायडू को धन्यवाद, लोकेश को सबको धन्यवाद। हमने 5 महीने आपको ट्रेनिंग दी। हमारा ओडिसी जिला सत्यसाई जिला 5 महीने ट्रेनिंग दी हमने टेलरिंग सेंटर को। रोज़ को 100 रुपये 50 रुपये मैं खर्चा कर ले तो जाते हैं टेलरिंग को। 5 महीने देखो अब उचित शिक्षण अगर वो दी देने के लिए, लेकिन हमने आपको अब फोन करे भी रेस्पॉन्स होते नहीं। फोन भी हंदे क्या भी हंदे लोन फ्री देती कर बोली, सब्सिडी लोन आपको 1,75,000 देती कर बोली, 75,000 आपको और सब्सिडी ₹1,00,000 बनना कर बोली। फिर मिशना बड़ी मिशना देती तुम ना कर बोली, वो भी नहीं ना, मिशना भी नहीं ना, सर्टिफिकेट भी देती कर बोली, वो सर्टिफिकेट भी दिए नहीं हमना। सर भी हम ये करते नहीं, फोन ही उठाते नहीं। 5-6 महीने होगा उसका, ये 5 महीने कब फोन करे भी उठा को बात कर देते हैं। अब आपको फोन उठाने भी उठाते भी नहीं, बजट नहीं है। और एक बार बोलती हैं बजट नहीं है, अब हमें किसे बोल लेना हमें आपको
कलेक्टर साहब को हमें बोल लेना, हमारा वाफे करबो को हमें रोज रोज को 100 रुपया हमें कूली कर लेने वाले, कूले छोड़ को काम छोड़ ले को हमें जाको ट्रेनिंग करी, लेकिन हम ना क्या भी इंसान चलाने हमें गाय से क्या हमला करबो को हमें खुद ना करें, हमने क्या तो एक ही हिसाब दिला, हमने सब दिलाओ सब करो।